హాయ్ హలో నమస్తే అండి. ఇక్కడ భక్తి టీవీ వాళ్ళు కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ అయితే జరుపుతున్నారు కదా. మేమైతే అక్కడికి వచ్చేసాం. కార్తీక మాసంలో ఒక్క దీపం ముట్టిస్తే ఎంతో పుణ్యం కదా. అలాంటిది ఇక్కడ కార్తీక మాసంలో కోటి దీపాలు ముట్టిస్తారు. ఎక్కడో కాదుండే మన హైదరాబాద్లో భక్తి టీవీ వాళ్ళు భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రతి సంవత్సరం భక్తి టీవీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కోటి దీపోత్సవం అయితే చేస్తారు. చాలా గ్రేట్ కదా. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కోటి దీపోత్సవం జరుపుతారు. పూజ కోసం వత్తులు, నూనె, దీపాలు వీళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ అండి, ఒక్క రూపాయి కూడా ఆశించరండి. పాసెస్ కావాలంటే భక్తి టీవీ ఛానల్ను విజిట్ చేస్తే ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ స్వర్ణలింగం ఉంటుంది. ప్రతిరోజు అభిషేకం అయితే చేస్తారు. కోటి దీపోత్సవం అనగానే దీపాలే కదా అని వెలిగించడం అని అనుకుంటున్నారో ఏమో కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుందండి, శివలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఇక్కడ వెళ్ళి చూస్తే మన జన్మం అయితే ధన్యమైనట్టే అనిపిస్తుంది. ఇక్కడ రోజు ఇండియాలో ఉన్న పెద్ద పుణ్యక్షేత్రాల నుంచి అక్కడ పండితులతో ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ ఎలా పూజ చేస్తారో సేమ్ ఇక్కడ అదే విధంగా వాళ్ళ పద్ధతిలో పూజలు అయితే చేస్తారండి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ రోజు ఒక అతిథి వచ్చి ప్రవచనాలు అయితే చెప్తారు. ఇక్కడ అభిషేకాలు, హారతులు వచ్చినప్పుడు ఎంత వైబ్రేషన్ ఉంటుందో అబ్బా అసలు మాటల్లో చెప్పలేమండి. అక్కడ ఉన్నంతసేపు శివమయమే అండి. చాలా సంతోషం అనిపించింది నాకైతే. అది ప్రోగ్రామ్ అని అస్సలు అనొద్దు. కోటి దీపోత్సవం అంటే అసలు ఇంత మంచిగా భక్తి టీవీ వాళ్ళకైతే చాలా కృతజ్ఞతలు కదా. ఇలాంటి ప్రోగ్రామ్ మన హైదరాబాదులో పెట్టడం అయితే చాలా మంచిది కదా. ప్రతిరోజు హారతులు ఇస్తారు. శివ కళ్యాణం మొన్న మేము వెళ్ళినప్పుడు అయితే శివ కళ్యాణం అయింది, అట్లే రాములవారి కళ్యాణం అయితే అయినదండి. చాలా బాగా అనిపించింది. అక్కడ భరతనాట్యాలు, మళ్ళీ కోలాటాలు ఆడేవాళ్ళు ఆడతారు. అక్కడ ఎంత అసలు అన్ని దీపాలు, ఆ దీపాల మధ్యలో లైట్లు బంద్ చేస్తే ఎంత అసలు ఆ పాటలకు ఆ వైబ్రేషన్ అమ్మో మాటల్లో అయితే చెప్పలేమండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.